ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి ఇంకో లేఖన భాగం ఏంటంటే, ఎప్పుడైతే దాన్ని వధిస్తాడో ఆ అవయవాలన్నింటిని విడదీసి ఆ బలిపీఠ మీద పేర్చాలి యాజకులు. ఒకసారి ఆలోచించండి, నేను చెయ్యి మోపినటువంటి ఆ పశువు నా కళ్ళెదురుగానే వధించబడి, నా కళ్ళెదురుగానే అవయవాలుగా విడదీయబడి, నా కళ్ళెదురుగానే ఆ కట్టెల మీద పేర్చబడి దాన్ని దహిస్తూ ఉన్నప్పుడు నాకేం అర్థం కావాలంటే, నేను చేసిన పాపం ఇంత భయంకరమైందా? ఒకవేళ దేవుడు తానే ఈ మార్గాన్ని ఇవ్వకపోయి ఉంటే, ఈ వెసలుబాటుని కల్పించకపోయి ఉంటే, ఏ వెసలుబాటు? ఈ దహన బలైన వెసలుబాటుని దేవుడు కల్పించి ఉండకపోయి ఉంటే, నేను చేసిన పాపానికి నేను ఇలా విడదీయబడాలన్నా, నేను ఇలా చంపబడాలన్నా, నేను ఇలా దహించబడాలన్నా? అదే కదా నరకం అంటే. భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అంగీకరించకుండా చచ్చామనుకో, ఈ పశువుని ఎలాగైతే బలిపీఠం మీద దహించారో అలా యుగ యుగాలు నరకంలో కాలాలి. అదే నరకం అంటే. ఎవడైతే ఆ బలిపీఠ దగ్గరకు వస్తాడో, ఆ పశువు తల మీద చేయబెట్టేది కారణం చూస్తాడో, వాడికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక వెసలుబాటు ఈ బలి రూపంలో కల్పించాడు కాబట్టి నేను తప్పించబడ్డాను, ఇది బలైపోయింది. ఒకవేళ దేవుడు ఈ వెసలుబాటు కల్పించకపోయి ఉంటే నేను ఇలా కాలాలి నరకంలో అనేది అర్థమవుతుంది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగాన్ని అంగీకరించారో, యేసు ప్రభు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ఎర్రటి ఎండలో భరించాడు కదా, ఆ శ్రమ అనుభవించాడు కదా, ఆ వేడిని సహించాడు కదా, భరించాడు కదా, ఓర్చుకున్నాడు కదా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెక్కిరిస్తే యుగయుగాలు నరకంలో కాలాలి. ఆ పశువు కాలినట్టుగా యుగయుగాలు కాలాలి. ఇది దహన బలి అంటే. పాపానికి వచ్చే జీతం మరణం. తమాషా అనుకుంటున్నారా? చాలా మందికి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ అంటే వెర్రితనంగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి జేబు నిండా డబ్బు ఉంది కదా, ప్రస్తుతానికి ఒంటి నిండా ఆరోగ్యం ఉంది కదా, శక్తి ఉంది కదా, ప్రస్తుతానికి అనుభవించడానికి అందమైన ప్రపంచం ఉంది కదా, అలాగే అనిపిస్తుంది. వెర్రితనంగానే అనిపిస్తుంది. రోజులు వస్తాయి మిత్రమా, రోజులు మారుతాయి. ఎక్కడి నుంచి అక్కడ గెంతుతున్న నీవు అడుగు తీసి అడుగు పెట్టాలంటే భయపడే రోజులు వస్తాయి. కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయి, దుర్దినాలు వస్తాయి. ఏ రూపంలో వస్తాయి తెలియదు. ఇప్పుడు వెర్రితనంగా అనిపించింది కదా, రేపు నరకంలో కేకలు వేయాలి. అయ్యో, నా ఇంటి దాకా వచ్చిన సువార్తని కాదనుకున్నానే, వెర్రితనంగా భావించానే, నా చుట్టుపక్కల ఉన్న వెర్రి వాళ్ళందరూ మాటలు విని మత ప్రచారం అనుకున్నానే, కాదే, నా రక్షణ నిమిత్తమై దేవుడు నా ఇంటి గడప దాకా పంపిస్తే వాళ్ళని అవమానించానే, వెర్రి కూతలు కూశానని ఆ రోజు వెర్రి కేకలు వేయాలి నరకంలో. ఎవడైతే నాశనానికి వెళ్తున్నాడో వాడికి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ వెర్రితనం. కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అని రాయబడింది. దేవుడే కల్పించిన వెసలుబాటు ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ ఈ ప్రపంచానికి. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరం పాపలమే, ఏ భేదం లేదు, అందరం పాపం చేస్తున్నాం. నీ పాపాన్ని నా దగ్గర దాచిపెట్టచ్చు, నా పాపాన్ని మీ కంటికి నేను దాచిపెట్టచ్చు, కానీ దేవుని కంటికి దాచిపెట్టగలమా? లేదే. కాబట్టి ఈ పాపపు ప్రపంచంలో ప్రభువా నేను పాపినని క్షమాపణ వేయడానికి దేవుడే కల్పించిన వెసలుబాటు, ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. మన పాపానికి ఏకైక పరిష్కారం ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. కాబట్టి ఈ కులాలను బట్టు, మతాలను బట్టు, ప్రాంతాలను బట్టు ఎవడో ఇచ్చేటువంటి ఆ ముష్టి డబ్బు కోసమని కక్కుర్తిపడి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువను చాలా మంది వెక్కిరిస్తున్నారు, కానీ అర్థం చేసుకోవట్లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చి అంగీకరించకపోతే నిత్యనాశనం. బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని భయపెట్టడం నరకముందని. భవిష్యత్తు చెప్తున్నాం. అదేంటంటే యేసుప్రభువును నమ్ముకోకపోతే నరకమేనా? మరి వింజామలతో విసురుతారేంటి? కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టి వింజామలతో విసురుతారా తమను చేసినటువంటి దరిద్రపు గుట్టు కార్యక్రమాలన్నింటికి? లేదు కదా. వ్యభిచారం చేసావు, దొరికావు, పోలీసులు ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లో పట్టు పాన్పు మీద పడుకోబెట్టి వింజామలతో విసురుతారా? చెలికత్తులు వచ్చి మసాజ్ చేస్తారా? లేదు కదా. కోటింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. దొంగతనం చేస్తూ పట్టుబడ్డావు, ఏంటి పరిస్థితి? మోసం చేస్తూ పట్టుబడ్డావు, ఏంటి పరిస్థితి? స్కామ్ చేస్తూ దొరికిపోయావు, ఏంటి పరిస్థితి? పోలీసులు కానీ కోర్టులు కానీ ఎవిడెన్సెస్ కావాలి. దేవుడికి ఎవిడెన్స్ అక్కర్లేదు కదా. అంతరంగంలో ఉన్న దురాలోచనలు కూడా పాపంగానే పరిగణిస్తాడు కదా ఆయన. దురాలోచనలు గల వాడిని నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును అని బైబిల్ ఉంది కదా. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే అప్పుడే వాని హృదయంలో వ్యభిచారం వేసుకో చెప్పాడు కదా. కాబట్టి దేవుడికి సాక్ష్యాధారాలు అక్కర్లే. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని, నా పాపాలను బట్టి నువ్వు సిలువలో ప్రాణం పెట్టామని అంగీకరిస్తే రక్షించబడతాం ఉచితంగా. యేసు ప్రభుని అంగీకరించకపోతే, ఆయన ప్రాణత్యాగాన్ని అంగీకరించకపోతే రేపు నరకంలో పట్టు పానుపులు ఏముండవు, నెమలికలతో విసరడాలు, చెలికతులు వచ్చి మసాజ్ చేయడాలు, నాట్య ప్రదర్శన ఏముండవు. నరకం, నిత్యనాశనం. ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా, ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా, ఎవరు ఏమనుకున్నా సరే మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఎవడో చెట్టు కింద గోచి మొలతాడు లేకుండా కూర్చున్న వాడు చెప్పిన మాటలు కాదు ఇవి. సిలువ మీద ప్రాణం పెట్ట ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇవి. నా ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తే రక్షణ, నా ప్రాణత్యాగాన్ని అంగీకరించకపోతే నిత్యనాశనం, శిక్ష అని చెప్పాడు.
దహన బలిగా అర్పించబడుతున్నటువంటి ఆ పశువును చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక వెసులుబాటు కల్పించాడు కాబట్టి దహన బలి రూపంలో నేను బ్రతికున్నాను. కానీ ఒకవేళ దేవుడు ఈ మార్గాన్ని ఏర్పాటు చేయకపోయి ఉంటే నేను కదా కాలాల్సింది నరకంలో అనేటువంటి ఆలోచన రావాలి. అది దహన బలి ఉద్దేశం.